A1 టీవీ తెలుగు ఫస్ట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ వస్తే 6 నెలల్లో యూసీసీ అమలన్న అమిత్ షా. ప్రతి పౌరుడికి సమాన హక్కుల లక్ష్యం. బహుపత్నిత్వంపై నిషేధం. సమాన సమాజం కోసం కీలక నిర్ణయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ బొరుసులున్న రఘునందన్ విమర్శ. కాళేశ్వరంపై పూర్తి సీబీఐ విచారణ. ఒకరినొకరు కాపాడుకుంటున్నారన్న ఆరోపణలు. రైతుల సమస్యలపై నిర్లక్ష్యం. మహిళా రిజర్వేషన్పై కాంగ్రెస్పై పురంధేశ్వరి ఘాటు విమర్శలు. మహిళల హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపణ. మహిళలను తప్పుదారి పట్టించిందని క్షమాపణను కోరిన పురంధేశ్వరి. కేంద్రం బిల్లు త్వరగా అమలు చేయడానికే కట్టుబడి. రైతు బంధు ఆలస్యాలపై కేసీఆర్ కు సీతక్క కౌంటర్. గతంలో 161 రోజులు ఆలస్యం జరిగిందన్న సీతక్క. 9 రోజుల్లోనే రైతు భరోసా జమ. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టలేరని వ్యాఖ్య. డేంజర్ లీడర్ అంటూ స్టాలిన్ వ్యాఖ్యలు. తమిళనాడు రక్షణలో తాను డేంజర్ అన్న స్టాలిన్. రాష్ట్రానికి హాని చేసే శక్తులపై కఠిన చర్యలు. తమిళ గౌరవం కోసం రాజీ పడనన్న స్టాలిన్. జగిత్యాల జిల్లా సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని, అవి పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయని విమర్శించారు. మాటల్లో విషయం కంటే విషమే ఎక్కువగా ఉందని మండిపడ్డారు. మిషన్ భగీరథపై బహిరంగ చర్చకు తాను సిద్దమని సవాల్ విసిరారు. తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించామని నిరూపిస్తే రాజీనామా చేస్తారని ప్రకటించారు. అభివృద్ధిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ఓర్వలేకే ఈ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఖజానాతో కూడుకున్నటువంటి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టినాను. ఈరోజు 2 సంవత్సరాల్లో ఇది ఆగమైందని గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా కేసీఆర్ గారు? మీరు ఈరోజు నువ్వు అనేక రకాల అభిమానాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని వలకపోస్తా ఉన్నావు. ఈరోజు మనుషుల విలువ ఏ మేరకు తెలుసు మీకు? రాజయ్యను నిర్దాక్షిణంగా తీసేసినావు, అవమానించినావు. రాజయ్యను ఎందుకు తొలగించినావు ఈరోజు చెప్పగలిగినవా? ఏం సందేశం ఏదలుచుకున్నావు తెలంగాణకు? మీరు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాతో నేను నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పినావు. ఈరోజు నువ్వు నీళ్ళు ఇస్తే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇస్తే ఈ 2 సంవత్సరాలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ రావట్లేదు అంటున్నావు. నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇచ్చినట్టుంటే, చివరి ఆవాసం వరకు ఇచ్చినట్టుంటే ఎన్ని గ్రామాలకు ఇచ్చినవో నా నియోజకవర్గానికి రా, బహిరంగ విచారణ చేద్దాం. బహిరంగ చర్చకు నేను రెడీ. మా నియోజకవర్గంలో ఒక్క విలేజ్ నన్నా ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు ఉండుంటే, ఒక్క విలేజ్ అన్నా పర్ఫెక్ట్గా ఒక్క విలేజ్లో ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు రండి. మీరు వస్తారా? మీ కొడుకు వస్తాడా? ఎవరు వస్తారో రండి. అంటే ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్తుంది? జీవితం అంతా అబద్ధాలు చెప్పడమేనా? జీవితం అంతా అసత్యాలు చెప్పడమేనా? జీవితం అంతా ప్రజల్ని తప్పుదోవ పట్టియటమేనా? ఇలా గొర్రెలు చేపల గురించి మాట్లాడుతున్నావు. గొర్రెల స్కామ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలియదా? చేపల స్కామ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇలా గొర్రెల స్కామ్. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజకీయాలపై టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఒక్క నాయకుడిని తయారు చేయలేదని ఆరోపించారు. పార్టీని ఉపయోగించుకుని ఇప్పుడు విమర్శించడం సరికాదన్నారు. హైడ్రా పేదల ఆస్తి అని, అక్రమాలకు పాల్పడే వారి గుండెల్లో భయం పుట్టిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్నారు. అయినప్పటికీ 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. నాకు చావు లేదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని కూడా విస్తరించకుండా, నాయకత్వాన్ని పెంపొందించకుండా, ఈ మోసం క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో
జీవన్ రెడ్డి గారు అనేట ఆయన పెద్ద ఫ్యూడల్. మరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అయ్యిండు, అక్కడ జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ అయ్యిండు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెట్టనీయలేదు, ఏనాడు స్వతంత్రంగా ప్రెస్ మీట్లు పెట్టనీయలేదు. మరి ప్రెస్ మీట్లే పెట్టనీయకుండా మొన్న మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏ ఒక్క సన్మాన కార్యక్రమం, నా శిష్యుడు, నేను ఇచ్చినవాడో, నేను పెంపొందించిన వాడు అని ఒక సన్మాన కార్యక్రమం కూడా పెట్టలేదు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏదో పెద్ద 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినాను, 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నిన్ను మోసింది. 15 సార్లు నువ్వు పోటీ చేస్తే గెలిచింది 5 సార్లు. నీకు అన్ని విధాల మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవకపోతివి, ఎంపీ టికెట్ ఇస్తే గెలవకపోతివి. టికెట్ ఇవ్వడమే కాకుండా నీకు అందరికన్నా ఎక్కువ ఆర్థిక సహాయాన్ని కూడా చేసినారు. ఎంపీగా పోటీ చేస్తాంటే మళ్ళీ జగిత్యాల్లో నిజామాబాద్లో నిలబడి ఓడిపోతివి. 2 సార్లు ఇంతకుముందు ఓడిపోతివి. నువ్వు ఎన్నిసార్లు గెలిచినవయ్యా? గాలి వస్తే గెలిచే నాయకుడివి నువ్వు, గాలికి కొట్టుకుపోతావు. అంతేగాని నిలబడి నిర్ఖార్సుగా నువ్వు ప్రజలకు సేవ చేసి గెలిచింది ఏనాడు లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని మాటలు అనడం మంచిది కాదు. హైడ్రా అనేది ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టినారు. హైడ్రా అనేది పేద ప్రజలు అదే మురికి కాలువ పక్కన పడుకోవాలి, ఆ మురికి వాసనలే చూస్తూ ఉండాలి, వాళ్ళ జీవితాలకు మార్పు లేదని గొప్పగా ఆలోచించి ఈ పేద ప్రజలకు ఒక మంచి ఇల్లునివ్వాలి, మంచి బ్రతుకుదెరువునివ్వాలి, మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలి, అదేవిధంగా ఈ మూసిని కూడా ప్రక్షాళన చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉంటే, హైడ్రా మీరు కబ్జా చేసేవన్నీ ఎక్కడ పోతాయనే ఉద్దేశంతో ఈరోజు హైడ్రాను ముంచేస్తారన్నారు. మీరు చేసిన ధరణి పేరు మీద చేసినటువంటి మోసాలను మేము ఈరోజు ఎండగడతా ఉన్నాం. ఈ బేనామీలను మీరు ఎక్కడెక్కడైతే పెట్టినారో మొన్న నేను చూస్తాం, మనం మఖీం 800 ఎకరాల కబ్జా పెట్టినాడు. దాన్ని తీయడం తప్పంటావా? చంద్రశేఖరరావు గారు చెప్పాలి. ఈరోజు చంద్రశేఖరరావు గారు అంటా ఉన్నాడు, హైడ్రాను మేము వస్తే హుస్సేన్ సాగర్లో పడేస్తాం. మరి హైడ్రా మీలాంటి కబ్జా కోరుల పాట అది ఒక యుద్ధం చేస్తూ ఉన్నది, అస్త్రం. అది పేదలకు బలహీనులకు అది అస్త్రం. పేద ప్రజల భూములను కబ్జా చేసి హైడ్రా ఎప్పుడైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు మళ్ళీ భూములు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. మరి ఈరోజు మన కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, నువ్వు ఎన్ని కబ్జాలు చేసినావో తెలియదా? నీ అల్లుడు కబ్జాలు, నీ కొడుకు కబ్జాలు, నీ బిడ్డ కబ్జాలు, నీ యొక్క మహిళా రిజర్వేషన్ల అంశంపై రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల ప్రయోజనాలను కాంగ్రెస్ బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో మహిళలను తప్పుదారి పట్టించి హక్కులను దూరం చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు త్వరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల హక్కులను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. అన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమి ఏదైతే ఉందో ఏ విధంగా దేశ మహిళల్ని వంచారో మీరందరూ కూడా చూశారు. ఇవాళ కనుక మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక మీరు పాస్ చేసినట్లయితే మీరు ప్రతి తల్లికి, ఏ తల్లి అయితే తన సర్వస్వం తన సంతానానికి ఇచ్చిందో కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ తల్లికి మీరు ఇస్తున్నట్టుగా మీరు భావించాలి. అదేవిధంగా ఏ బిడ్డ అయితే, ఆడపిల్ల అయితే ఇన్ని సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చుందో ఆ బిడ్డకి ఫలితంగా మీరు ఈ రిజర్వేషన్ అందించాలి. అన్నింటికంటే మిన్నగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మహిళలకి సమానత్వం కల్పించాలి అని, అంటే అన్ని రంగాల్లో, అంటే రాజకీయ రంగం కూడా ఉంది కదా, దానికి అనుగుణంగా కూడా వాళ్ళకి సమానత్వం కల్పించాలి అనేటువంటి భావన ఏదైతే ఆ మహాత్ముడికి ఉందో దానికి నిజమైనటువంటి నివాళిగా ఈ బిల్లు పాస్ చేయాలి అని చెప్పి అభ్యర్థించినా కూడా ఇవాళ వాళ్ళు ఒక రకంగా దేశంలో ఉన్నటువంటి మహిళల్ని మోసం చేశారు. వాళ్ళు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి మహిళలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పార్టీ కార్యకర్తల పాత్ర కీలకమని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. ప్రభుత్వ పనులను ప్రజలకు సమర్థంగా వివరించడం కార్యకర్తల బాధ్యత అని తెలిపారు. సమన్వయం లోపిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. విజయాలు ఓటములు రాజకీయాల్లో సహజమని, కానీ కార్యకర్తలను గౌరవించడం నాయకుడి లక్షణమన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఈరోజు ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉంటే దానికి 10 లక్షలు పెంచడం. ఈ రకంగా ప్రజలకు సంక్షేమమే కాకుండా అభివృద్ధి, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, జోగిపేట నర్సింగ్ కాలేజ్, ఆరోగ్య శాఖకు సంబంధించి డయాలసిస్ సెంటర్స్ అవసరం ఉన్నా, అడిషనల్ బెడ్స్ అవసరం ఉన్నా మంజూరు చేసినాము. ఒక సంవత్సరంలో సింగూరు ప్రాజెక్ట్ ని టూరిజం డెస్టినేషన్ గా మారబోతుంది. ఇదో మేము ఈరోజు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అయిపోతే మా బాధ్యత తీరినట్టు కాదు. ఓటమి చూసినాము, గెలుపు చూసినాము. కానీ కార్యకర్తలే విశ్వసించింది, ప్రజలను నమ్మినాం, పార్టీని నమ్ముకున్నాం. రేపు కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. రాబోయే ఎన్నికలు కలిసికట్టుగా ముందుకు పోదాం, ప్రజలకు సేవ చేద్దాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన 2వ విడత రైతు భరోసా నిధులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి సహాయం చేస్తోందన్నారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ, సటకుని కొడుకులు అందరూ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దోచుకొని, దాచుకొని, పెంచుకొని, పంచుకొని ఇప్పుడు స్థిరంగా నీతులు మాట్లాడుతూ ఉన్నారు, పునీతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరినీ కల్లకుంట తారక రామారావు రావుని, తన్నీరు హరీష్ రావుని, అదేవిధంగా జోగిలిపల్లి సంతోష్ రావుని, కల్లకుంట చంద్రశేఖర్ రావుని అందరినీ ఒకటేసారి పొందబెట్టింది 2023 డిసెంబర్ 3న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణించిన రోజు అది. ఎన్ని మాట్లాడినా, ఎన్ని కపట మాటలు మాట్లాడినా, ఎన్ని ముసరి కన్నీళ్లు కాల్చినా, ఎన్ని దుసరాష్ట్ర కౌగిలించున్నా మీరు 10 సంవత్సరాలు ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సిందే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిరంటే అది 100కు 100% చేసి చూపిస్తున్న ఘనత యనుమల రేవంత్ రెడ్డి గారిది మాత్రమే. చెప్పిన ప్రకారంగా మిమ్మల్ని అధికారించమన్నారు, దించి చూపించారు. 2029లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాకుండా కూడా చూసుకుంటున్న ప్రతి మాటకు 100కు 100% అది నిజమై తీరుతుంది. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు కూడా మాజీలు కాక తప్పదు. సిరిసిల్ల, సిద్దిపేట్, S1, S2 ఈ ఇద్దరు తాజా మాజీలు కాక తప్పదు. అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు, మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు లక్షల వేల కోట్ల రూపాయలు దోచుకొని ఆ దాచుకున్న దోపుతో అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీ ఆలస్యంగా జరిగిందని గణాంకాలతో సహా వివరించారు. 2018 యాసంగిలో 161 రోజులు, 2022-23లో 148 రోజులు పట్టిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని స్పష్టం చేశారు. గతాన్ని మర్చిపోయి మాట్లాడడం సరికాదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన పాలనను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. సందర్భాలు చాలా ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికే ఈ రోజు ఉన్నంత ఇన్కమ్ అంతా కూడా అటుపోతుంది. వాళ్ళు 11-12% వడ్డీకి తెస్తే మేము 7%కు తగ్గించడం కూడా మన ముఖ్యమంత్రి గారు తగ్గించడం కూడా జరిగింది. కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగానే లేట్ అయినా మేము ఒకవేళ అందుబాటులో ఏదైనా వెసులుబాటు రాగానే అదే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు
వేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందులు మరి వడ్డీలో అటు పోవడంతో ఇబ్బంది ఉండడం మూలంగా ఆపడం తప్ప రైతుల మీద చిత్తశుద్దితోటే రైతులకు రైతు బోనస్ గాని, రైతు భరోసా గాని, అదేవిధంగా మరి 21,21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ గాని ఇలాంటివన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు మాఫీ చేయడము 4 విడతలుగా గగనమైంది. వాళ్ళు చెయ్యకుండా ఫస్ట్ విడతలో మాఫీ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ ఖాతాలన్నీ మరి డిఫాల్టర్లుగా పెట్టడంతో ఇప్పుడు మాఫీ చేసే ఖాతాలోకి రాలేకపోయింది. అది కూడా వాళ్ళు చేసినటువంటి పాపమే. 2016-17లో జరగాల్సినటువంటి మాఫీని ఆ రుణమాఫీ జరగకుండా వాళ్ళు అట్లనే వదిలేయడంతో వాళ్ళు మేము ఎప్పటి నుంచి చేస్తామన్నాం 2018 తర్వాత ఏదైతే ఉందో ఆ వాటికి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 23 నుంచి మనం ఒప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళు అసలు చాలా లక్షల మంది ఖాతాలను క్లోజ్ చేసి డిఫాల్టర్ గా పెట్టడంతో మరి అవన్నీ కూడా మిగిలిపోవడం జరిగింది. అయినా కూడా వచ్చిన 6 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ ప్రభుత్వంది. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆనాడు వైఎస్ఆర్ గారిది. ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది కూడా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వందే. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి వారు ఏదో గొప్ప చేసిన బంగారుమయం ఏం చేయలే, బాధలమయం, అప్పులమయం, అప్పులకు వడ్డీలు ఇవే నడుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు రైతులకు ఇచ్చిన ఏ మాట తప్పకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మహిళలను కూడా చిన్న చూపు చూసే విధానం మానుకోవాలి. మహిళలకు ఈ రోజు స్వేచ్ఛ దొరికితే, ఆర్థిక స్వతంత్రం దొరికితే ఆగమాగమైపోతున్నారు మరి దొరల కుటుంబం. అంటే వాళ్ళ బిడ్డలే, వాళ్ళ కొడుకులే రాజ్యాలు ఏలాలే, వాళ్ళ కొడుకులే, వాళ్ళ బిడ్డలే మరి స్వతంత్రంగా ఉండాలి. కానీ మిగతా ఏ బిడ్డ స్వతంత్రంగా ఎదగకూడదు, ఏ మహిళ బయటకు వచ్చి మరి స్వతంత్రంగా తిరగకూడదు అనేటువంటి కుట్రలతోటే ఇవాళ ఉచిత బస్సు మీద కూడా మరి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మహిళల్ని కించపరిచే రకంగా మాట్లాడి ఆ యొక్క స్కీమును తప్పించే కుట్ర చేయడం అంటే వీళ్ళు ఆ ఫ్రీ బస్సును తీసేయాలనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ కుట్రల్ని మహిళా లోకమంతా అర్థం చేసుకుంటోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగిత్యాల సభలో కేసీఆర్ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తీవ్రంగా స్పందించారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పదవులు అనుభవించి ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం జీవన్ రెడ్డి నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్ల రాలేదని, 1200 మంది అమరవీరుల త్యాగాలతో సాధించబడిందని గుర్తు చేశారు. కేసీఆర్ గతంలో చేసిన దీక్షలు ప్రజలను మోసం చేసేందుకేనని ఆరోపించారు. దళితులు, బీసీలకు న్యాయం చేయకుండా వంచారని విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకుని రాజకీయ లాభాలు పొందారన్నారు. కాంగ్రెస్ పార్టీని నిజమైన ప్రజాపక్ష పార్టీగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని లక్ష్యం కొద్దీ తెలంగాణ రాష్ట్రం తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడతావా? ఏంటంటే నువ్వు బాధ్యతలు మోసినావా? సిగ్గుండాలా మాట్లాడడానికి? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడని నేర్చుకో జీవన్ రెడ్డి గారు. నువ్వు వయసులో పెద్దోను కాబట్టి నేనేం మాట్లాడకుండా వదిలేస్తున్నా. నువ్వేం చేయలేవు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటిక కూడా వీకలేవు నువ్వు. అది చెప్తున్నా మేము. రెండవది ఏమయ్యా నీకు ఈ విషయాలన్నీ మాట్లాడినావు. ఏమయ్యా నీకు తెలంగాణ ఉద్యమం గురించి జీవన్ రెడ్డి గారు నీకేం తెలుసు? నువ్వు ఏం త్యాగం చేసినావు, ఏం బీకినావని తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడావు. నేను ఇంకోసారి కూడా చెప్తున్నా, కేసీఆర్ కాళ్ళు మొక్కుతావా, ఆయన ఇంటికాడ గేట్ కాడ పాలేరు పని చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు అని అంటున్నా. ఇలా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళము 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ గురించి మాట్లాడవు నువ్వు. తెలంగాణ ఉద్యమకాల గురించి మాట్లాడవు. కేసీఆర్ అట పోటుగాడు ఎక్కడో పనిచేసిందట. కేసీఆర్ తెలంగాణ తీసుకొస్తే తెలంగాణ వచ్చినది. నువ్వు అందుకోసమే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకాల గురించి మాట్లాడకుండా, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడకుండా, తెలంగాణ కేసీఆర్ తెచ్చింది. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు అంటే ఆ దొర నువ్వు పటేలు అంటే మీరు తెస్తేనే తెలంగాణ వచ్చినది. నా కొడుకులారా, ఇంకొకసారి తెలంగాణ తెచ్చిందని ఎవడన్నా మాట్లాడితే నాకే గోచేస్తామని చెప్తున్నా. తమాషా చేస్తున్నా మీరు. అంటే మీ భూస్వాములు, మీ అప్పర్ కేస్ట్ వాళ్ళంతా నేను తెలంగాణ అయితే మేము గాజులు పెట్టుకొని కూర్చున్నామా?
ఏం తమాషాలు గిట్ట చేస్తున్నారా? లుచ్చా నా కొడుకులారా? ఏ జీవన్ రెడ్డి మీ ఇంట్లో ఎవడని వచ్చిందా, లేకపోతే కేసీఆర్ ఇంట్లో ఎవడని వచ్చిందా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ శకం ముగిసిపోయిందని, ఆయన ప్రజల కోసం కాకుండా కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే బయటకొస్తున్నారని ఆరోపించారు. ఏడాదికొకసారి మాత్రమే ప్రజల్లోకి వస్తున్నారని, ఇది టీవీ సీరియల్ లాంటి రాజకీయమని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య నిరంతరం ఉండాల్సిన బాధ్యతను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలతో సాధించబడిందని గుర్తు చేశారు. కేసీఆర్ కేవలం దానికి నాయకత్వం వహించారని అన్నారు. ప్రజలు ఇప్పుడు నిజాలను అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నువ్వు ప్రతిపక్ష నేతవి, ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, అసెంబ్లీలో ప్రతిరోజు నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఏదో సంవత్సరంకోసారి వచ్చి ఊర్ల పేర్లు, కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు ఆయనకి. నేను కేసీఆర్ 60లలో ఉన్నాడు అనుకున్నా, అసలు ఏజ్ కూడా చెప్పేసుకున్నాడు ఆయన. 72 అని అంటే నెక్స్ట్ ఎలక్షన్కి 75 ఉంటాడు ఆయన. కేసీఆర్ శకం ముగిసిందయ్యా. ఊరికే నీ కొడుకు కోట్లు వేయరని చెప్పి నువ్వు ఏదో ప్రయత్నాలు చేయకు. ఇట్ ఈజ్ ఓవర్. ఈయన చాలా పాయింట్లు మాట్లాడిందండి. ఇగో ఇవన్నీ ఇటు ఇటు నిండిపోయింది పేజు. ఈ కేసీఆర్ బయటకు వచ్చి 1 by 1 అన్నీ గుర్తు చేద్దాం. దుబాయ్ వలసలు, నాకు ఎన్ఆర్ఐల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. నాకు సీరియల్ వస్తాయి, మంచి మంచివి, కొత్త కొత్త సీజన్లు వస్తాయి. 2 సంవత్సరాలకి సీజన్ వచ్చినాక మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి షూటింగులు చేసి కొత్త సీజన్ వస్తుంది. అట్లా కేసీఆర్ కూడా. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కేసీఆర్ కాపాడారని, ఇప్పుడు కాళేశ్వరం కేసులో కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ కాపాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ఇరు పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని అన్నారు. 2026 తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా నిలవదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు ప్రజల సొమ్ము చేత జీతాలు తీసుకొని బాధ్యతాయుత స్థానంలో పనిచేయాల్సినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఒకవేళ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందితే, ప్రభుత్వం వైఫల్యం చెందితే ముళ్ళుగట్టె పట్టుకొని ప్రభుత్వాన్ని గాడిన పెట్టి సరి అయినటువంటి తోవలో నడిపించాల్సినటువంటి ఆయనే ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు. దాదాపు అన్ని దినపత్రికలలో పొద్దుగా లేచి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఏమేమి హామీలు ఇచ్చిరో చూద్దామని పొద్దుగా లేచి పేపర్లు చదివినండి. 3 గంటలు చదివాను అన్ని పేపర్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అన్ని చదువుకొని వచ్చి. ఒక ఆయన అంటాడు నా సాగు కోరుతున్నారు, వాని సంగతి చూస్తా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తా నేను, లేకపోతే నా పేరు మార్చుకుంటా అంటాడు. అన్న నువ్వు పేరు మార్చుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఏం రాదు, ఆయన సచ్చినా మాకేం రాదు, బతికినా మాకేం రాదు. ఆయన ఫామ్ హౌస్ కాడికి రైతులు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే పైసలు ఇవ్వక 10 ఏళ్ళు పాలించిన ఆయన ఊర్ల పేర్లతో సహా చెప్పినాం. దౌలతాబాద్ దుబ్బాక నియోజకవర్గం వాళ్ళు, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి. తమిళనాడు ఎన్నికల ముందు సీఎం ఎంకే స్టాలిన్ విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కరుణానిధి కంటే ప్రమాదకరమైన నాయకుడిని విమర్శలు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ స్పందించారు. తనను తండ్రితో పోల్చుకోలేనని, కానీ రాష్ట్రాన్ని కాపాడడంలో తాను డేంజర్ అవుతానని స్పష్టం చేశారు. తమిళనాడుకు దోహం చేసే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తారన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. తమిళుల గౌరవం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పటికీ రాజీ పడనని స్పష్టం చేశారు. எண்ணிக்கல முந்து ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. சட்டமன்ற தேர்தல் அந்த சமயத்தில் சில பேர் ஸ்டாலின் இஸ் மோர் டேஞ்சரஸ் தென் கருணாநிதினு சொன்னாங்க. கலைஞரோட என்னை எப்போவுமே ஒப்பிட முடியாது. அவரை நான் அப்பான்னு கூப்பிட்டதை விட
தலைவர்னு கூப்பிட்டு தான் அதிகம். அப்படிப்பட்ட தலைவரை விட நான் மோர் டேஞ்சரஸ்னு அவங்க சொல்லும்போது எனக்கு ஒன்றே ஒன்று தான் தோணுச்சு. தமிழ்நாட்டை வஞ்சிக்க நினைக்கிறவங்களுக்கும் நம்மளோட வளர்ச்சியை தடுக்க நினைக்கிறவங்களுக்கும் நான் என்றைக்குமே டேஞ்சர் தான். இதில் தலைவர் கலைஞரை விட ஒரு படி மேலே இருக்கேன்னா அது எனக்கு பெருமை தானே. ஏன்னா இதெல்லாம் நம்ம தமிழர்களுடைய பிளட்லேயே இருக்குது. என் மேலே நம்பிக்கை வச்சு நீங்கள் என்ன சிஎம் ஆக்கி 5 வருஷம் ஆச்சு. ஸ்டாலின் சார் சிஎம் ஆனதெல்லாம் ஓகே, இந்த 5 வருஷத்தில் மக்களுக்கு என்ன பண்ணியிருக்கீங்க அப்படின்னு யாராவது கேட்டால் நம்மளால் மணிக்கணக்காக, ஏன் நாள் கணக்காக கூட பேச முடியும். முக்கியமாக எப்போவுமே தமிழ்நாட்டை வஞ்சிக்கிற ஒன்றிய அரசை எதிர்த்து தமிழ் மக்களுக்காக சண்டை செஞ்சிருக்கிறத இன்னும் பெருமையாக என்னால் சொல்லிக்க முடியும். சமூக நீதியுடன் கூடிய வளர்ச்சிங்கிறது தான் நம்முடைய முதன்மையான குறிக்கோள். அந்த வகையில் கர்ப்பிணி பெண்களுக்கு மகப்பேறு உதவித்தொகை, மகளிர் உரிமைத்தொகை, மகளிர் விடியல் பேருந்து பயணம், தோழி மகளிர் விடுதி, மக்களை தேடி மருத்துவம்னு கருவில் இருக்கிற குழந்தையிலிருந்து வயது முதிர்ந்த மூத்த குடிமக்கள் வரைக்கும் எல்லாரும் பயனடைகிற மாதிரி நிறைய திட்டங்களை கொண்டு வந்தோம். நம்மக்கிட்ட காசு இருந்தால் எடுத்துப்பாங்க, நிலம் இருந்தால் பிடிங்கிப்பாங்க. ஆனால் படிப்பு மட்டும் யாராலையும் உங்கள்கிட்ட இருந்து எடுத்துக்கவே முடியாதுன்னு ஒரு சினிமா வசனம் இருக்குது. அது 100க்கு 100 உண்மை. நான் பதவியேற்றதிலிருந்து மாணவர்களை சந்திக்கும் போதெல்லாம் இதே கருத்தை தான் சொல்லிக்கிட்டு இருக்கேன். கல்வி ஒன்று தான் உங்ககிட்ட இருந்து யாரும் திருட முடியாத ஒரே சொத்து. அதனால தான் స్కూల్లో కాలే ఉణుగు తిట్టాం. కాలేజ్ స్టూడెంట్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవన్నారు. చొరబాటుదారుల సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే వారిని గుర్తించి బయటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర భద్రత, అభివృద్ధి కోసం బీజేపీకి మద్దతునివ్వాలని ప్రజలను కోరారు. घुसपैठियों से मुक्त बनाने का चुनाव है, घुसपैठियों से मुक्त। कुल्टी वालों मुझे बताओ, बंगाल से घुसपैठिए को निकालना चाहिए या नहीं निकालना चाहिए? ये दीदी कहती है घुसपैठिए को बचा कर रहो। मैं आपको वादा कर कर जाता हूं, 23 तारीख को कमल के निशान पर बटन दबा दीजिए। 5 तारीख को भाजपा सरकार बना दीजिए। बंगाल में से एक एक घुसपैठियों को चुन चुन कर निकालने का काम। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ వస్తే 6 నెలల్లో యూసీసీ అమలన్న అమిత్ షా. ప్రతి పౌరుడికి సమాన హక్కుల లక్ష్యం. బహుపత్నీత్వంపై నిషేధం. సమాన సమాజం కోసం కీలక నిర్ణయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొరుసులున్న రఘునందన్ విమర్శ. కాళేశ్వరంపై పూర్తి సీబీఐ విచారణ. ఒకరినొకరు కాపాడుకుంటున్నారన్న ఆరోపణలు. రైతుల సమస్యలపై నిర్లక్ష్యం. మహిళా రిజర్వేషన్ పై కాంగ్రెస్ పై పురంధేశ్వరి ఘాటు విమర్శలు. మహిళల హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపణ. మహిళలను తప్పుదారి పట్టించిందని క్షమాపణను కోరిన పురంధేశ్వరి, కేంద్రం బిల్లు త్వరగా అమలు చేయడానికే కట్టుబడి. రైతు బంధు ఆలస్యాలపై కేసీఆర్ కు సీతక్క కౌంటర్. గతంలో 161 రోజులు ఆలస్యం జరిగిందన్న సీతక్క. 9 రోజుల్లోనే రైతు భరోసా జమ. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టలేరని వ్యాఖ్య. డేంజర్ లీడర్ అంటూ స్టాలిన్ వ్యాఖ్యలు. తమిళనాడు రక్షణలో తాను డేంజర్ అన్న స్టాలిన్. రాష్ట్రానికి హాని చేసే శక్తులపై కఠిన చర్యలు. తమిళ గౌరవం కోసం రాజీ పడనన్న స్టాలిన్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.